నేను తాగుతూ తిరుగుతూ జీవితం నిర్లక్ష్యం చేస్తూ నాకంటూ క్యారెక్టర్ లేకుండా బతికిన వాడిని. మా అమ్మ సంతోషించేలా మలిచావు. నన్నెందుకు చెడిపోయిన వాడు అనరు, నిన్నెందుకు అంటారు? మీ తాత చావుకు నేను కారణమైనా ఆ విషయం నీకు తెలిసినా నన్ను క్షమించి నా ప్రేమను గెలిపించడానికి ప్రయత్నించావు. నేను రాముడిగా ఉండాలా, దేవతను వదిలేసుకొని మళ్ళీ రాక్షసుడిగా బతకాలా? చెప్పు వసు, చెప్పు. వామ్మో, వీడి వాలకం చూస్తుంటే దీన్ని నొప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయేలా ఉన్నాడే. చూడు వంశీబాబు, అది పొమ్మంటే ఇంకా ఎందుకు ఇక్కడే నిలబడతావు? ఏ వసుంధరా, నువ్వు మళ్ళీ వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే ఏం చేస్తామో మాకే తెలీదని హెచ్చరించిపోయారు వాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ల కోపానికి బలవుతావో, ప్రేమ గేమ అనుకుంటూ నీ చెల్లెల్ని నన్ను ఇబ్బందుల పాలు చేస్తావో ఆలోచించు. చూడయ్యా, మీ అమ్మ మీ నాన్నమ్మ ఇక్కడికొచ్చి కనిపిస్తే కాల్చి పారేస్తామని తిట్టిపోసి వెళ్లారు. మనసు విరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎలా వస్తారు? ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వసు. ఈ జన్మలో పెళ్ళంటూ చేసుకోవడం జరిగితే అది నిన్నే. నీ మెడలోనే తాళి కడతాను. వద్దు సార్, వెళ్ళిపోండి. నేను మీకు తగిందాన్ని కాదు. దయచేసి నన్ను చూడాలని కూడా రాకండి. ప్లీజ్ సార్, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వసు, వసుంధరా, వసుంధరా, వసుంధరా తలుపు. నేను ఇక్కడికి వచ్చింది నీకోసమే. నిన్ను నా వెంట తీసుకెళ్ళడానికే వచ్చాను. నీతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. కాదనకు వసు, అలా ఆలోచించకు. ఎవరికేమైనా సరే పట్టించుకోకు. మనకి మన జీవితం ముఖ్యం. కలిసి బతుకుదాం. మనం బ్రహ్మముహూర్తంలో కలిసామని నువ్వే చెప్పావు. ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను వసు. వసు, వసు. నన్ను అభిమానించే సుచిత్ర మేడం గారే మీకు దూరంగా జరగమన్నారు. ఇంకేం చేస్తాను సార్? నిన్ను కాదని వెళ్ళిన వాళ్ళు నువ్వే మా ఇంటి కోడలు అని చెప్పేలా చేస్తాను. నిన్ను వాళ్ళ వెంటే తీసుకెళ్లేలా చేస్తాను. వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. మీరిక్కడే ఉంటే నేను మీకు బాధలు కూడా చెప్పలేను. వెళ్తాను వసు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు లేని క్షణాన నేనుండను. నీ మనసుని కష్టపెట్టుకోకు. పిచ్చి నిర్ణయం తీసుకోకు. దుర్మార్గులు నిన్నేం చేయాలనుకున్నా వాళ్ళని వదిలిపెట్టను. వెళ్తున్నాను వసు. వెళ్లేది మళ్ళీ నీకోసం రావడానికి అనేది గుర్తుపెట్టుకో. వీడు వదిలిపెట్టేలా లేడు. నక్షత్ర పెళ్లి పెటాకులయ్యేలా ఉంది. ముందు ఆనందిని అలెక్కిని ఒకటి చేస్తే ఆ తర్వాత ఎవ్వడేమైపోయినా పర్లేదు, అదే పనిలో ఉంటాను. మీ ప్రేమ గొప్పది. మీ జీవితం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమ శాపంగా మిగిలిపోకూడదు. మీ ప్రేమ శాపంగా మిగిలిపోకూడదు. అందుకే మిమ్మల్ని నా నుంచి దూరంగా వెళ్ళిపోమంటున్నాను. నా వల్ల కావట్లేదు. అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? మొదటిసారి నాకు దేవుడి గుళ్ళో కనబడి శిలలా ఉన్న నన్ను కదిపి మనిషిగా మార్చావు. నా చుట్టూ జరుగుతున్న మోసాలను అరికట్టడానికి నా సెక్రటరీగా ఎందుకు చేరావు వసు? నా హార్ట్ ఫ్రెండ్ నువ్వేనని నీకు తెలుసు కూడా నాకు తెలియకుండా జాగ్రత్త పడ్డావు. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి నాకు పరీక్ష పెట్టి గెలిచిన ఆనందం
నా జీవితంలో ఒక్కరోజు కూడా ఉండనివ్వకుండా నన్ను ఎందుకు ఓడించావు వసు? చావు బతుకులో ఉన్న నన్ను బతికించి నువ్వు దక్కించుకున్నావు. ఇప్పుడెందుకు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావు వసు? నేను నీ ప్రేమకు అర్హుణ్ణి కాదా? నీకు నా మీద ఇష్టం లేదా? నువ్వు లేకుండా నేను ఉండలేను వాసు. నీకు చావడానికి నా కారే దొరికిందా? నీకంతగా చావాలనుంటే ఇక్కడ దాకా రావాలా? ఏ నదిలోనూ దూకి చావచ్చు కదా. ఎలా చావాలో తెలియక ఇలా నిలబడ్డానండి. నన్ను చూసి కారు ఆపాలన్న మానవత్వం మీకున్నా బతకాలన్న ఆశ నాకు లేదు సార్. ఒక నిమిషం. నీళ్ళు తాగు. ఈ మంచి నీళ్ళు తాగు. అసలు ఎందుకు చావాలనుకున్నావు? నా జీవితంలోని సమస్యలకి పరిష్కారం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియక నా చావుతోనే మొదలు పెట్టాలనుకున్నా అండి. అంటే అన్నిటికీ చావే పరిష్కారమా? ఈ సమాజం నాకు అసమర్థుడని బిరుదిచ్చింది సార్. ఆ బిరుదికి సరిదూగాలంటే నా చావే సరిదనిపించింది. అసలు నీ సమస్య ఏంటో చెప్పు. ఎందుకు సార్ మీకు చెప్తే మీరేం తీరుస్తారా? నేను తీర్చకపోయినా వాటి గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తాను. అసలు నీ సమస్య ఏంటో చెప్పు. మీకెందుకు సార్ శ్రమ? ఏ శ్రమ లేకుండా మీ కారు నా మీద నుంచి పోయినట్టు చెప్తాను. పోయినట్టు చెప్తాను. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. లే, నీ సమస్య ఏంటో చెప్పు, నేను తీరుస్తాను. ఎందుకు సార్ మీకు? మీరు వదిలేసేలా ఎవడో ఒకటి నా మించి పోనిస్తాడు, నేను చేస్తాను. అందరూ మీలా మంచోళ్ళు ఉండదు సార్. ఎవడో ఒకటి ఎక్కించేస్తాడు నా మీద. నీ సమస్య ఏంటో నేను తీరుస్తాను. అయినా చచ్చే ముందు మీ వాళ్ళ గురించి ఒక్కసారైనా ఆలోచించావా? మా వాళ్ళు భలేవారు సార్. సమాజం అంతా కలిసి నేను తప్పు చేశానని నా మీద నిందేస్తే దాన్ని ముందుగా మా వాళ్ళే నిజం నిరూపించారు. వాళ్ళే అవును నువ్వు తప్పు చేసావు అన్నట్టుగా చెప్పారు. ఇంకా వాళ్ళ గురించి ఏం ఆలోచించబట్టారు? నువ్వే తప్పు చేయనప్పుడు అది నిజం కాదని నిరూపించవచ్చుగా. ఏం నిరూపించబట్టారు సార్? ఏం నిరూపించబట్టారు? అరే నేనే తప్పు చేయలేదు అంటున్నా, నువ్వే తప్పు చేసావు, ఆ తప్పు కప్పిపోతుందని 100 మంది అంటున్నారు. మా వాళ్ళే అంటున్నారు. మీకు ఈ సమాజం గురించి తెలియదు సార్. మీకు ఇదిగో కారు డబ్బు ఉందిగా, మీకేం తెలీదు. సమస్యల్లోకి మన చుట్టూ ఉన్న వాళ్ళే నెట్టేస్తారు సార్. అట్నుంచి ఆ సమస్యల నుంచి బయటికి రాకుండా వాళ్లే పెనవేసి బంధించేస్తారు. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు చేద్దాం అనుకుంటే మీలాంటి వాళ్ళు అడ్డుపడతారు. నీకు నా మీద నమ్మకం ఉంటే నాతో రా. ఈ సమాజం నీ మీద వేసిన నిందని నిజం కాదని నేను నిరూపిస్తాను.
అవసరం లేదు సార్. పదా. అవసరం లేదు సార్. పదా సార్. సార్ వద్దట్టు రమ్మంటుంటే రా. సార్ అవసరం లేదు సార్. ఎక్కు. సార్. సార్ రామా, సీతమ్మకు పెట్టిన అగ్ని పరీక్షల నన్ను కూడా మంటల్లోకి నెట్టేసే స్వామి. లేదంటే నేను చెడిపోయానన్నా సరే నన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు నా రాముడు. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా సార్ మీకు. అమ్మను బతికించుకోలేని అసమర్థుడిని సార్ నేను. నీతి, న్యాయం, ధర్మం అంటూ చదువును కూడా ఉపయోగించుకోలేని నిరుద్యోగిని సార్ నేను. పద్ధతి, రూల్స్ అంటూ పస్తులు ఉంటానేమో కానీ రాంగ్ రూట్లో వెళ్ళి ఒక్క రూపాయి కూడా సంపాదించలేని చేతగానివ్వండి సార్ నేను. కానీ ఆ సంపాదన లేకపోతే 2 లక్షలు ఉంటే అమ్మ ఆరోగ్యం బాగవుతుంది సార్. కానీ ఆ డబ్బు ఎవరిస్తారు? ఆ డబ్బు నేను అరేంజ్ చేయలేను. ఎవరి దగ్గర చెయ్యి చాచాలంటే అవమానం. పోన్లే కదా అని అప్పు అడిగితే నవ్వుతారు. వచ్చిన కష్టం చెప్పుకుంటే వీడికి బాగా అయిందిరా అని గేలి చేస్తారు. కాలేజ్ టాపర్ సార్ నేను. కాలేజ్ టాపర్గా ఉన్నప్పుడు నన్ను మెచ్చుకున్న వాళ్ళే ఈరోజు నన్ను నా మాట విని పిచ్చోడిని అంటున్నారు సార్. సమాజం కోసం మారమంటున్నారు సార్. పద్ధతులు వదిలి 10 మందిలా పట్టించుకోకుండా నడు అంటున్నారు సార్. సలహాలు ఇస్తారు సార్. జీవితం డబ్బుతో ముడిపడి ఉంది సార్. ఆ డబ్బే సంపాదించలేను నేను. అలాంటప్పుడు ఇక చేతగాని వాళ్ళ బతకడం దండగా అనిపించింది. ఏం చేయమంటారు? చచ్చిపోతే మీ అమ్మ ఆరోగ్యం బాగుపడుతుందా? వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా? మరేం చేయమంటారు సార్? చెల్లి పెళ్లి చేయాలనుకున్నాను. మా కుటుంబంలో అదొక్కరితైనా అదృష్టవంతురాలు అవ్వాలి అనుకున్నాను. కానీ ఆ పెళ్లికి కూడా డబ్బే కావాలి. అసమర్థుని కదా సార్, నేను సంపాదించలేను. నీతిగా మాట్లాడడం తప్ప సార్? నిజం చెప్పడం నేరమా సార్? అందుకే నన్ను అర్థం చేసుకోలేని సమాజానికి, ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. చావైనా బతికైనా అన్ని డబ్బుతోనే ముడిపడున్నాయి సార్. డబ్బుతోనే ముడిపడున్నాయి. పొరపాటు. డబ్బు కన్నా విలువైంది ప్రేమ. బాగా చెప్పారు సార్. కానీ ఆ ప్రేమ కూడా మా మధ్యతరగతి బతుకుల్లో ఈ డబ్బుతోనే ముడిపడుంది సార్. డబ్బుతోనే ముడిపడుంది. ప్రేమ గొప్పదే, జీవితమే కావచ్చు సార్. కానీ డబ్బు మాకు అవసరం. నీ అవసరం నేను తీరుస్తాను సార్. అవును మురళి, నీ దగ్గర లేని డబ్బు గురించి నువ్వు చాలా ఆలోచిస్తున్నావు. నీ దగ్గర లేనిది నా దగ్గర చాలా ఉంది. డబ్బు కన్నా జీవితం గొప్పదని వసుని కలిసాకే తెలుసుకున్నాను. 16 ఏళ్లుగా కనిపించని అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను. ఎవడో ఒక రాస్కల్ చేసిన తప్పుకి తనెందుకు శిక్ష అనుభవించాలి? సొసైటీకి భయపడి ప్రేమనెందుకు బలి చేయాలి? ఎదిరించి బతకాలి. నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారని గుండెల్ని ముక్కలు చేసుకోకూడదు కదా. సరే, నా గురించి వదిలే మురళి. నా దగ్గర ఉండే డబ్బు నా ప్రేమను గెలిపించుకోవడానికి ఉపయోగపడదా? మీ చెల్లి జీవితానికి, మీ అమ్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అంటే ఎంత కావాలో అంత తీసుకో. సార్ అసలు అవును, నేను ఇస్తుంది కేవలం డబ్బే. సార్ మీరు కేవలం డబ్బు అంటున్నారు సార్, కానీ అది మా జీవితం సార్. జీవితం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సొసైటీని ఎదిరించి బతకడం నేర్చుకో. అర్థమైందా? తప్పకుండా సార్. పద.
వెళ్దామా? ఇలాంటి వాళ్ళని మొదటిసారి చూశాను సార్. మొదటిసారి జీవితంలో నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూశాను సార్. మీరిచ్చేది డబ్బు మాత్రమే కాదు సార్, ధైర్యం. ధైర్యం చాలా ఆనందంగా ఉందండి. అసలు నాకు 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 ఈరోజు ధైర్యం వచ్చింది అంటే, నాకు బతకాలనుంది అంటే అది మీ వల్లే. నా మీద నాకు నమ్మకం కలిగింది అంటే అది మీ వల్లే. మీరు ఇవ్వబోయే డబ్బుతో నా కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుంటాను సార్. సార్ మళ్ళీ ఆ డబ్బుని మాత్రం నేను తిరిగి ఇచ్చేస్తాను సార్. మీరు తీసుకోవాలి, కష్టపడి సంపాదించిస్తాను. ఏ బాధలు లేని మీరు నా బాధను అర్థం చేసుకున్నారంటే చాలా గ్రేట్ సార్. మీరు ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది మురళి. ఎదుటి వాళ్ళ బాధ తీర్చడానికి ఏమైనా చెప్పగలం, ఏమైనా చేయగలం. కానీ మన బాధని మనం తీర్చుకోలేం. అది చాలా కష్టం. ఊరుకోండి సార్. మీలాంటి డబ్బు ఉన్న వాళ్ళకి ఏంటండి బాధలు? మాలాంటి వాళ్ళకంటే ఎన్నో ఉంటాయి. కొన్ని బాధలు డబ్బుతో తీర్చుకోవచ్చు, కానీ అన్నిటినీ కాదు. డబ్బు కష్టాన్ని తీరుస్తుందేమో, కానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రేమని సంపాదించలేము. వంశీ సార్, 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 వంశీ సార్, 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 వంశీ సార్, 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 వంశీ సార్. ఈ శుభలేఖలకి పసుపు కుంకుమ పెట్టి నీ ఆశీర్వాదం కోసం నీ దగ్గర పెట్టాం. వంశీతో పెళ్ళవ్వకుండానే ప్రతి అమ్మాయి సౌభాగ్యంగా భావించే పసుపు కుంకుమల్ని వసుంధర జీవితం నుంచి శాశ్వతంగా తొలగించావు. పచ్చని పందిట్లో వంశీ వసుంధరల పెళ్లి గట్టి మేళాలతో ఘనంగా వినిపించేలా చేద్దామనుకున్నాను. తన గురించి చెడుగా ప్రపంచమంతా వినిపించేలా చేశావు. ఎందుకు స్వామి? నా కొడుకు వంశీ వసుంధరకి తగడా? వసుంధరకి ఈ ఇంటి కోడలయ్యే భాగ్యం లేదా?
నిర్జీవంగా ఈ కుర్చీలో పడున్నందుకు ప్రతి భారాన్ని నా మీదే వేస్తున్నావా స్వామి? తను నిజంగానే తప్పు చేసిందని మా సహనంతో మాకే పరీక్ష పెట్టి నిలదీస్తున్నావా? తను నిజంగానే తప్పు చేసిందని మా సహనంతోనే మాకు పరీక్ష పెట్టి నిలదీస్తున్నావా స్వామి? నువ్వు కూడా తప్పు చేస్తున్నావమ్మా. ఆనంద్, నిజాయితీకి మారుపేరైన వసుంధర గారు తప్పు చేశారని ఎవరు అంటే ఆ నిందని నువ్వు కూడా నమ్ముతున్నావమ్మా?